ఎం న్యూస్ కి స్వాగతం. గత 16 సంవత్సరాలుగా మండపేట పట్టణ ప్రముఖులు దాతల సహకారంతో ప్రతిరోజు కొంతమంది నిరుపేదలకు కడుపు నింపుతున్న మండపేట 3వ వార్డులో ఉన్న ఆదర్శ హెల్పింగ్ హ్యాండ్స్ సంస్థ నిర్వాహకులు కొల్లి విశ్వనాథన్ సంస్థకు అండదండలు అందిస్తున్న సంస్థ గౌరవ సలహాదారు ఐఆర్కే మరికొంతమంది ప్రేమికులు సంస్థ సభ్యుల ఆధ్వర్యంలో 17వ వార్షికోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు. అనంతరం పందిరి శరత్ బాబు సహకారంతో వృద్ధులకు చీరలు, పంచెలు, దుప్పట్లు పంపిణీ చేశారు. మండపేట పట్టణంలో సేవాభావంతో తమ శక్తి కొలది కొంతమంది నిరుపేదలకు అన్నదానం చేసేందుకు గత 16 సంవత్సరాల క్రితం నెలకొల్పిన ఆదర్శ హెల్పింగ్ హ్యాండ్ సంస్థ గత 16 సంవత్సరాల నుండి వెన్నట్టి ఉండి సహకారం అందిస్తున్న పెద్దలు దాతల సహకారంతో సంస్థ ఏర్పడి 16 సంవత్సరాలు పూర్తి చేసుకుని 17వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. సంస్థ నిర్వాహకులు కొల్లి విశ్వనాథన్ సంస్థ ఆవరణంలో 17వ వార్షికోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సంస్థకు అండదండలు అందిస్తున్న గౌరవ సలహాదారు ఐఆర్కే వల్లూరి వీరాజు, కౌన్సిలర్ చిట్టూరు సతీష్, బ్యాంక్ ఉద్యోగి పందిరి శరత్ బాబు, కురసాల నరసింహారాజు, మందపల్లి దొరబాబు, ధూళి జయరాజు, కోటిపల్లి కృష్ణ, పాస్టర్ ఉద్యోగి సూర్యనారాయణ తదితరులు వీచేశారు. సంస్థ సభ్యులు తాతపూడి శ్రీను, శ్రీరామ్, కిరణ్, గాలింకి నాగేశ్వరరావు, రాయి దొరబాబు తదితరుల సమక్షంలో కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు. అనంతరం యూనియన్ బ్యాంక్ ఉద్యోగి పందిరి శరత్ బాబు సహకారంతో సమకూర్చిన చీరలు, పంచెలు, దుప్పట్లను ఆదర్శ హెల్పింగ్ హ్యాండ్ సంస్థలోని వృద్ధులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సంస్థ నిర్వాహకులు కొల్లి విశ్వనాథం మాట్లాడారు. తమ సంస్థకు అండదండలు అందిస్తున్న పట్టణ ప్రముఖులకు, దాతలకు పేరు పేరున కృతజ్ఞత తెలియజేశారు. 2 పూట్ల భోజనం చేసి హాయిగా ఉన్నారంటే, ఆరోగ్యంగా ఉన్నారంటే మీకు కనపడేది మేమే ఎదరా. మేము కానీ మా రాజు కానీ మా మిస్సెస్ కానీ మనకు సభ్యులుగా కనపడతాం. కానీ మన వెనక కొండంత బలంగా మనకి అండగా నిలబడి ఏ కష్టం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా, ఏ తక్కువైనా మేము ఉన్నాము, మీకు మేము అండగా ఉన్నాము, మీకు ఏం కావాలితే మేము కల్పిస్తాము. మీరు మాత్రం భారం అనుకోకుండా ఒక బాధ్యతగా మిమ్మల్ని చూడమని మాకు బాధ్యతగా మిమ్మల్ని మాకు అప్పచెప్పారు. భగవంతుడు వారికైనా మాకైనా భగవంతుడు అప్పగించిన మనుషులు. మీరు తిన్నవాళ్ళు మాకు నమస్కారం చేయక్కర్లేదు. మా అందరి కోసం ప్రార్థన చేయండి. సనుక్కోకుండా, తిట్టుకోకుండా, తప్పుడు ప్రచారం చేయకుండా బయటికి వెళ్ళి ఈడు ఇలా రోజు పెడతాడంటే వీడికి ఎంత వచ్చేస్తుందో అనుకోకుండా, ఎంత రాదు ఎంత వచ్చినా ఏమొచ్చినా నేను ఫేస్బుక్లో పెడేస్తాను, నేను రికార్డెడ్గా పెడేస్తాను. మానేద్దామంటే దేవుడితో బాధ. మీకేమో ఆశ కల్పించేసాం, మేము ఉన్నాం, మీకు మీ పిల్లలు చూడకపోయినా ఎవరు చూడకపోయినా మీరు భయపడకుండా మేము ఉన్నామని చెప్పేసి భరోసా ఇచ్చేసాం. మేము ఎలా ఎందుకు ఇచ్చాం? మా వెనక ఎంతమంది జనం ఉన్నారు. మాకు ఎవరో కూడా పబ్లిసిటీ కోరుకోరు. మమ్మల్ని గొప్ప చేయండి, మమ్మల్ని అలాగా పెద్దవారిని చేయండి, పేరు తేయండి మాకు ఎవ్వరు అనుకోరు. అందరూ కూడా మాకు ఎలాగైతే కొద్దిగా మొఖమాటమో సిగ్గో అలాగే మనకు సహకరించే వాళ్ళందరూ కూడా సిగ్గు మొఖమాటం కూడా ఉన్నాయి. అందుకే ఈ సంవత్సరం ఒకసారి మనం పెట్టుకుందాం, సరదాగా కలిసి కేక్ కట్ చేసుకుని మీ అందరిని చూడాలని వీరికి ఉంటుంది, వీరిని చూడాలని మీకు ఉంటుంది. కాబట్టి మీరు మా అందరి కోసం ప్రార్థన చేయండి. సొనుక్కోకండి, తప్పుడు ప్రచారాలు చేయకండి. ఏమన్నా తప్పు జరిగిందని మమ్మల్ని అడగండి. తిన్నవాళ్ళకి అది తెలుసుకోండి. చాలామంది డబ్బులు అంటే వండేవాళ్ళు మేము ఉన్నాం, ఎంత కష్టపడి ఉన్నా మరి డబ్బులు చెట్టుకి రాలేవు కదా. ఏ ప్రభుత్వం రాదు, మనకి పైనుంచి రాదు. మనకి ఆర్థికంగా సహకరించలేనా, సలహా ఇచ్చేవాళ్ళైనా మొత్తం ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఉన్నాయి. వీరందరికీ ఒకసారి మన సంస్థ తరపున చిన్న చప్పట్లు కొడితే అభినందించండి. మన సంస్థలో భోజనం చేసే వాళ్ళు బాగున్నారని అడుగుతారు. చాలా బాగున్నారు సార్ అంటే చాలా సంతోషం అంటారు. వీరు ఉండబట్టే మనం కరోనా ఏం చేయలేదు. కరోనా టైంలో కూడా చాలా చక్కగా ఏర్పాటు చేసాం. మమ్మల్ని ఎవరు ఇబ్బంది పెట్టలేదు. పోలీసు వాళ్ళు కానీ ఎవరు కూడా ఇబ్బంది పెట్టలేదు. ఎందుకంటే మనం ఆకలి తీర్చే పని కాబట్టి ఇది గొప్ప పని. ఇది కాబట్టి మా అందరి కోసం ప్రార్థన చేయండి. ప్రార్థన చేయడమే తప్ప మీ శ్రమని, మీ మొత్తం మీ సమయాన్ని సంస్థకు ఉపయోగించి ఆ పేద ప్రజలైనటువంటి వాళ్ళకి సహకారంగా ఉంటున్న మిమ్మల్ని అందరికీ ముందుగా ప్రత్యేకమైన అభినందిస్తూ మిమ్మల్ని అందరినీ మరి ఏదైతే మనం ఇప్పుడు పెద్దలందరూ మాట్లాడుకున్నారో ఖచ్చితంగా లాస్ట్ టైం 2014 గవర్నమెంట్ ప్రతి మున్సిపాలిటీలోని నైట్ షెల్టర్లు ఏర్పాటు చేస్తానని చెప్పి అక్కడక్కడ ఉంటున్న పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ పడుకోవడానికి నైట్ షెల్టర్ ఏర్పాటు చేస్తానని ఒకసారి విద్యతో ముందుకెళ్ళే అవకాశం ఉన్నదని చెప్పి తెలియజేస్తూ మరి ఏదైతే ఈ భారం విస్తరించాలి అన్న ఉద్దేశం ఏదైతే ఉందో అప్పు పూర్తయ్యేటప్పటికి మనం ఇప్పుడు ఉండబడే ఎవరైతే ఉన్నారో అనార్థులు రెట్టింపు జనాలు మనం ఇక్కడ చూడాల్సిన అవసరం ఉన్నదని విశ్వనాథ్ గారిని విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం పెద్ద
కొంచెం మరి సంస్థకి ఏదో అవసరం వచ్చినా నేను ముందుంటానని మీ అందరికీ తెలియజేస్తూ ఏ అవసరం వచ్చినా నేను అంటే ఏ అవసరం అన్నది నేను చెప్పడానికి ఏ అవసరం వచ్చినా దానికి అంటే ఏం చేయాలన్నది జయరాజు గారు రామకృష్ణ గారు అంటే వాళ్ళు సలహాలు తీసుకుని నేను ముందుకెళ్తానని కానీ విశ్వనాథ్ గారు చేసే సేవని అభినందిస్తూ మనం ఈ రాబోయే రోజుల్లో దీనికి కొత్త బిల్డింగ్ ఒకటి మనం కట్టాలనుకున్నాం కాబట్టి దానికి కూడా దీని నిమిత్తం కొంచెం ఏదో ఇంకా బాకీ ఉంది, ఆ బాకీ కూడా క్లియర్ అయిపోతే కొత్త బిల్డింగ్ కట్టడానికి కూడా అందరి సహాయ సహకారం కావాలని కోరుకుంటూ దాంట్లో కూడా నా సహాయ సహకారాలు ఉంటాయని మీ అందరికీ తెలియజేస్తాను. పూర్తి చేసుకుని 17 సంవత్సరాలు వచ్చిన సందర్భంగా మరి ఈ రోజున ఇక్కడి కార్యక్రమాన్ని పిలిచినందుకు, అందులో నేను పాల్గొన్నందుకు ముందుగా నేను చాలా అదృష్టవంతుగా భావిస్తున్నాను. ఎందుకంటే ఈ సంస్థ ద్వారా నేను మా మావయ్య గారు కరోనాలో కాలం చేశారు, ఆయన తరపున మరి అదేవిధంగా మా అమ్మగారు కూడా కాలం చేయడం జరిగింది. వీళ్ళగా జ్ఞాపకార్థం నేను ఇందులో భోజనాలు పెట్టడం, మళ్ళీ అదేవిధంగా సాయంత్రం మాటలు మరి రోడ్ల మీద ఉన్నటువంటి వాళ్ళకి మరి ఈ సంస్థ ద్వారా భోజనం ప్యాకెట్లు అందించడం నిజంగా కూడా నాకు చాలా గొప్ప అనుభూతి. ఎందుకంటే ఏదో చేసే కన్నా 10 మందికి భోజనం పెట్టడం చాలా మంచి కార్యక్రమం. మరి ఈ రోజున అదేవిధంగా ఇంకొక చర్చిని కూడా వీళ్ళకి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. వాళ్ళ ద్వారా కూడా వీళ్ళకి భోజన కార్యక్రమాలు కానీ దుప్పట్లు పంచిపెట్టడం కానీ చేయడం జరిగింది. ఇలాంటి కార్యక్రమం మరి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా, ఇక్కడ ఉన్న ఏ పెద్దలు కూడా ఏ పార్టీకి సంబంధించిన కాదండి, వాళ్ళందరూ కూడా చాలా పెద్ద మనుషులు, మంచి మనుషులు వాళ్ళందరూ కూడా. అలాంటి వాళ్ళతో ఈ రోజున మేము ఇక్కడ పాల్గొనడం నాకు చాలా అదృష్టం. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం M News ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.